హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025కు విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఈ కార్యక్రమాన్ని రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు గారు, చాలామంది రియల్టర్స్ వచ్చారు, డెవలపర్స్, రాజ్ న్యూస్ సిబ్బంది, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు రాజ్ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలంగాణ రాష్ట్ర జనాభాలో 30% హైదరాబాదులో నివసిస్తున్నారు. ఉద్యోగము, వ్యాపారము, ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ప్రజలు హైదరాబాద్కు వస్తూనే ఉన్నారు. హైదరాబాదు చుట్టూ ఉన్న భూములు వ్యవసాయానికి అంతగా అనుకూలం లేవు. అందుకే ఈ నగరం నలుమూలల విస్తరణకు భారీగా అవకాశాలు ఉన్నాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రియల్ ఎస్టేట్ రంగం మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి స్థలం ఉండాలన్నదే కల. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయంలో హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. ఔటర్ రింగ్ రోడ్డు కానీ, శంషాబాద్ విమానాశ్రయం కానీ, మరి అదేవిధంగా మెట్రో నిర్మాణానికి సర్వేలు కానీ చేయించడంలో అభివృద్ధి శివారు ప్రాంతాల వరకు విస్తరించింది. ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి 4th సిటీ రీజనల్ రింగ్ రోడ్, శివారు ప్రాంతాల వరకు మెట్రో విస్తరణ, షామీర్పేట, మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్స్ హైదరాబాద్ నగరాన్ని నలుమూలల సమానంగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, ప్రజల సొంత ఇంటి కళని నిజం చేసేది కూడా. నూతన ప్రాంతాలు, కాలనీలో అంతర్గత రోడ్లు, మంచినీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్, టెలికమ్యూనికేషన్స్ వంటివి ఉంటేనే ప్రజలు కొనుగోలు చేయడానికి, నివసించడానికి ఆసక్తి చూపుతారు. గత కొంతకాలంగా ఎగువ మధ్యతరగతి ఉన్నత వర్గాల వారు సిటీ శివారాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. విల్లాలు కానీ, ఫామ్ ల్యాండ్లు కానీ కల్చర్ చాలా పెరిగింది. బ్రాండ్ హైదరాబాద్ కారణంగా నగరం చుట్టూ 50 కిలోమీటర్ల పైగా రియల్ ఎస్టేట్ ప్రభావం ఉన్నది. మంచి రోడ్లు ఉంటే దూరంగా సమస్య కాదు. కిలోమీటర్ల కంటే ఇప్పుడు ఎంతసేపట్లో ప్రయాణం అనేది పరిగణనలోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్ చుట్టూ నేషనల్ హైవేలు ఉండడము, అవి 4 లైన్లుగా మారడంతో పాటు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది నగరం నుండి జిల్లాల వరకు విస్తరించింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు మంచి వాతావరణం ఉన్నది. మొన్న దావోస్ ఆర్థిక సదస్సులో 1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మంచి వాతావరణం ఉంటేనే అంత భారీగా వస్తాయి. హైడ్రా ఏర్పాటు తర్వాత నగర రియల్ ఎస్టేట్ నగరంలో మంచి మార్పు వచ్చింది. ప్రజలు అన్ని వివరాలు కనుక్కొని ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. నిజాయితీగా వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులు సంతోషంగా ఉన్నారు. ఇది మంచి పరిణామము. ముఖ్యమంత్రి గారిని అందరూ అభినందించాలి. మూసీ పునర్జీవనము, సుందరీకరణము పర్యాటన రంగంలో పెరిగి అది రియల్ ఎస్టేట్ రంగానికి పాజిటివ్గా ఉంటుంది. మరి అన్ని విధాల రియల్ ఎస్టేట్ రంగం మీకు అందరికీ తెలుసు, కొంత స్తబ్దతగా ఉన్నది. కొంతవరకే ఆ స్తబ్దత. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగాన్ని మళ్ళీ పాత రోజుల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాడు. మీరు తప్పకుండా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి ఒక్కరూ మీరు వెనుకకు పోకుండా మీ పెట్టుబడులను మళ్ళీ పాతకాలంలో ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్ళినరో అదేవిధంగా మీ అందరినీ తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన రాజ్ న్యూస్ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.